ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం ఎంతో ఘనంగా పూజ చేయాలనుకున్నా ఆ విధంగా పూజ చేసే శక్తి మనకు లేకపోవచ్చు. అయినా కూడా పర్వాలేదు. భగవంతునిపై శుద్ధమైన భక్తి, శ్రద్ధ అనేవి ఉండాలి. అలాంటి భక్తితో, శ్రద్ధతో మనం ఒక్క చెంబుడు నీళ్లను స్వామికి సమర్పించినా, లేదా ఒక పుష్పాన్ని గాని, పత్రాన్ని గాని, ఫలాన్ని కానీ సమర్పించినా ఆయన ప్రేమతో స్వీకరిస్తాను అని చెప్పాడు. ఈ మహాశివరాత్రి రోజు కేవలం ఈ 8 నామాలను పఠిస్తే శివుని యొక్క అష్టోత్తర సహస్రనామాలు జపించినంత ఫలితం అనేది దక్కుతుంది. మనది ఉరుకుల పరుగుల జీవితం అనేది అయిపోయింది. ప్రతిరోజు మనం లౌకికమైన విషయాల గురించి ఆలోచిస్తూనే ఉంటాము, చేస్తూనే ఉంటాము. కనీసం ఇలాంటి విశేషమైన రోజుల్లోనైనా వీలైనంత వరకు కూడా భగవంతుని నామస్మరణ చేయడం, భగవంతుని యొక్క కథాశ్రవణం చేయడం లాంటివి చేస్తూ భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనకు తప్పక లభిస్తుంది. మీకు కుదిరినట్లయితే చక్కగా పంచామృతాలతో శివునికి అభిషేకం చేసుకొని తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. లేకపోతే లేదా చక్కగా కాస్త గంగాజలాన్నైనా ఆ శివయ్యకు అభిషేకించి తర్వాత కొద్దిగా తెల్ల బియ్యాన్ని తీసుకోండి. పసుపు ఇలాంటిది ఏమీ కలపని తెల్ల బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని నీళ్లతో కాస్త తడిపి ఒక్కొక్క గింజ కూడా శివలింగంపై వేస్తూ నేను చెప్పబోయే ఈ 8 నామాలను పఠిస్తూ పూజ చేసినట్లయితే ఆ శివ పూజ అనేది సంపూర్ణమైన పూజ అవుతుందండి. ఈ 8 నామాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓం భవాయ దేవాయ నమః అంటూ ఒక తెల్లని బియ్యాన్ని స్వామి శివలింగంపై సమర్పించి నమస్కరించుకోవాలి. తర్వాత ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః. ఈ విధంగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బియ్యపు గింజని శివలింగంపై వేస్తూ మంత్రాన్ని పఠించి నమస్కరించుకోవాలి. అంతేనండి చేయాల్సింది. రోజంతా కూడా ఏ పని చేస్తున్నా కూడా శివమంత్రాన్ని మనస్సులో జపించుకుంటూనే ఉండండి. అందరికీ ఆ ఆది దంపతులైన ఉమామహేశ్వరుల యొక్క ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ.